స్ట్రీట్ పాలిటిక్స్ నుంచి గ్లోబల్ పాలిటిక్స్ వరకు ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాం ఇందులో. హలో ఎవరీవన్, వెల్కమ్ టు జియో పొలిటికల్ టాక్స్. ఈరోజు ఒక మెల్డౌన్ వీడియో. ఇది ఏంటంటే వరల్డ్ మొత్తం ఇండియాకి హ్యాపీ దివాళీ అని చెప్పేసి విష్ చేసింది. కాకపోతే ఇండియాలో ఉన్న కొద్దిమందికి ఈ మ్యాటర్ అస్సలు నచ్చది. ఏంటంటే ఫైరింగ్ క్రాకర్స్ నేచర్ని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి, నేచర్ని పొల్యూట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అంటారు. కాకపోతే వరల్డ్ మొత్తం క్రాకర్స్ బర్న్ చేయండి అని చెప్పేసి ఇండియన్స్ని ఎంకరేజ్ చేసి మాట్లాడేసరికి మెల్డౌన్ అయిపోయారు మొత్తం వాళ్ళు. ఒక్క ట్రంప్ నుంచి తప్ప వరల్డ్ మొత్తం హ్యాపీ దివాళీ అని చెప్పేసి ఇండియాకి విష్ చేసింది. ఈవెన్ పాకిస్తాన్ పిఎం కూడా పాకిస్తానీ హిందూస్కి హ్యాపీ దివాళీ అండ్ హ్యాపీ దివాళీ టు ఎవ్రీ హిందూ హూ బిలీవ్ ఇన్ దేర్ ఫేత్ అని చెప్పేసి అండ్ ఫైట్ అగెయిన్స్ట్ ద డార్క్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేసిండు ట్విట్టర్లో. ఇజ్రాయెల్ అండ్ కెనడా కూడా ఇండియాని విష్ చేసింది హ్యాపీ దివాళీ అని చెప్పేసి. అండ్ మనకు దుబాయ్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. హ్యాపీ దివాళీ అని చెప్పేసి బుర్జ్ ఖలీఫా పైన అడ్వర్టైజ్మెంట్ చేశారు. చూశారుగా విజువల్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఇక్కడ లెఫ్ట్ వింగ్ మొత్తం వాళ్ళు మెల్డౌన్ ఎలా అయిపోయారంటే, తెలుసు కదా యూట్యూబర్స్ కొందరు డోంట్ ఫైర్ క్రాకర్స్, అండ్ బాలీవుడ్లో కూడా కొందరు ఉంటారు డోంట్ ఫైర్ క్రాకర్స్, మాకు ఆస్తమా పేషెంట్స్ మేమని చెప్పేసి కొందరు చెప్పుకుంటారు. ఈవెన్ వాళ్ళు కూడా ఈసారి సైలెంట్ అయిపోయారు. బిఫోర్ 2014 ఇండియాలో క్రాకర్స్ బర్న్ చేస్తే బాలీవుడే కానీ వేరే కంట్రీస్ కానీ ఇండియాని బ్లేమ్ చేసేది, పొల్యూషన్ చేస్తున్నాయి అని చెప్పేసి. కానీ ఇప్పుడు అవే కంట్రీస్ అండ్ బాలీవుడ్ సైలెంట్ అయిపోయారు ప్రజెంట్. బికాస్ వాళ్ళకి నిజాలు కనబడుతున్నాయి అండ్ నిజాలు వినబడుతున్నాయి, అందుకే సైలెంట్ అయిపోయారు. ఒక యూట్యూబ్ క్రియేటర్ ఉంటాడు జర్మన్ షెపర్డ్, తను క్రాకర్స్ ఫైర్ చేయకండి అని చెప్పేసి చెప్పిండు. కానీ ఎప్పుడు వినలే. ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు, డోంట్ ఫైర్ క్రాకర్స్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. తనకి ఆపోజిట్గా ఏం చేశారంటే, నువ్వు ఇచ్చిన దానికి మేము ఓవర్గా చేస్తున్నాం చూసుకో అని చెప్పేసి అన్నారు. ఎవరైతే కంట్రీని బ్యాక్ చేయాలి అనుకుంటారో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఒకే ఒక కంట్రీ, గ్రోయింగ్ కంట్రీ అండ్ హెల్పింగ్ అదర్ కంట్రీస్ టు గ్రో అని చెప్పేసి ఒకే ఒక కంట్రీ, అది ఇండియా. అది ఖచ్చితంగా ఈ కంట్రీస్కి హెల్ప్ చేయాలి అండ్ ఆ కంట్రీ ఇండియా కంట్రీ మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి అన్ని కంట్రీస్ ఇండియాతో స్ట్రాంగ్ బాండ్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఇండియాకి పాజిటివ్గా ఉంటున్నారు. మీరు ఏ టాపిక్ అయినా కానీ వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టాపిక్ పైన వీడియో ఖచ్చితంగా చేస్తాను అండ్ మీ ముందు పెడతాను. నేను వీడియో పెట్టగానే మీ దాకా రీచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసేయండి.